నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్సీ, ఇక సాక్షాత్తు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటేనే దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించినటువంటి కేసీఆర్ కూతురు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేసుకొని ఢిల్లీకి తీసుకుపోయారు. ఆ తర్వాత సిబిఐలు కూడా ఎంక్వైరీలు అనుకుంటా, ఒక పక్క ఈడీ, ఒక పక్క సిబిఐ ఆమెకి ఇక బెయిల్ రాకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కోర్టుల వాదోపవాదాలను వింటా ఉన్నారు. ఆమెకి వారం రోజులు, 10 రోజులు, ఇక 2 వారాలు పేరుకుంటూ పోతా ఉంది. ఇప్పటికే 35 రోజుల నుంచి 40 రోజులు అవుతుంది ఆమె జైల్లో ఉండబట్టి. ఇక ప్రత్యేకంగా ఆమెని తీహార్ జైల్లో పెట్టిండ్రు. తీహార్ జైల్లో చాలా ప్రాముఖ్యమైనది తీహార్ జైలు. మనం వింటూ ఉంటాం తీహార్ జైలు, తీహార్ జైలు అని. ఆ తీహార్ జైలు కూడా మన భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి జైలు తీహార్ జైలు. ఇక మన ఆసియా ఖండంలో కూడా అతి పెద్దది ఆ యొక్క తీహార్ జైలే. ఆ జైల్లో కవితను తీసుకుపోయి ఆడ పెట్టిర్రు. మరి ఎంతో విలాసంగా చాలా రిచ్గా బతికినటువంటి మరి కల్వకుంట్ల కవిత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి కూతురు మరి అలా ఎట్లున్నది, ఏం తింటా ఉన్నది అనేది చాలా మంది కూడా చర్చ జరుగుతూ ఉంది. చాలా మందిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కవితకి ఏం పెడతా ఉన్నారు, కవిత ఏం తింటుంది, కవిత ఎట్లున్నది, అందరితో పాటు సమానంగా చూస్తున్నారా, ఆమెను ఏమైనా సపరేట్గా చూస్తున్నారా అనేటువంటి అంశాలని మనం చూసుకున్నట్టయితే, మరి ఇక కవిత తీహార్ జైలు అనేది మనకి ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఏదైతే ఉందో, ఢిల్లీకి అతి సమీపంగా చాణక్యపూర్కి ఒక 7 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి చాణక్యపూర్ అనే ఊరు 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ జైలు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క జైలుకు తీహార్ జైలు అని చెప్పి పేరు పెట్టారు. చాలా మంది రాజకీయ ప్రముఖులు కానీ, ఇక వివిధ ప్రముఖులు, అన్ని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, వీళ్ళంతా కూడా తీహార్ జైల్లోనే ఉంటారు. వీళ్ళందరినీ కూడా తీహార్ జైల్లోనే పంపిస్తారు. తీహార్ జైల్లో దాదాపుగా 6250 మంది ఉండడానికి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసిరు. దాదాపుగా 6250 మంది అక్కడ ఉండొచ్చు జైల్లో. అందుకంటే ఎక్కువ కూడా ఎప్పుడు ఉంటా ఉంటారట. ఎందుకంటే ఇక ప్రధానంగా ఎక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు కావచ్చు కాక, ఉగ్రవాదులు, పెద్ద పెద్ద టెర్రరిస్టులు, ఇంకేదైనా ఎక్కువ నేరాలు చేసిన వాళ్ళు, ప్రముఖులందరినీ కూడా ఆ తీహార్ జైల్లోనే ఉంచుతూ ఉంటారు. చాలా మంది కూడా అక్కడ ఉరి శిక్షలు పడినాయి, ఎంతో మంది ఆడ ఇదైపోయినరు. కానీ మరి కవిత ఏం తింటున్నది అని అంటే, సాధారణంగానే ఉదయం పూట రోటీ, చపాతీ, ఈ పూరి ఏదైతే ఉంటుందో, ఇగో ఇవే ఆమె ఉదయం పూట టిఫిన్ చేస్తూ ఉంది. మధ్యాహ్నం మాత్రానికి పప్పు, అన్నం, సజ్జ, కేవలం ఇవే మాత్రానికి ఆమె మధ్యాహ్నం పూట పెడతా ఉన్నారు. సేమ్ యాజ్ ఇస్ రాత్రి పూట కూడా ఏదైతే మధ్యాహ్నం పెట్టేటటువంటి ఫుడ్ మెనూ ఏదైతే ఉందో, అదే మెనూ రాత్రి పూట యథావిధిగా కొనసాగుతూ ఉంది తప్ప, ఇగో ప్రత్యేకంగా ఏదో ఆమెకి కావాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కాకుండా సాధారణంగానే అందరితో పాటు ఏదైతే అందిస్తూ ఉన్నారో, ఇగో ఇదే భోజనం కూడా ఆమెకు అందిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది. తీహార్ జైల్లో ఒక పెద్ద క్యాంటీన్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఆ జైల్లో వాళ్ళు ఏదైనా పని చేస్తారు, చిన్న గార్డెన్ వర్కులు కానీ, లేకపోతే ఇంకేదైనా చిన్న వర్కులు చేస్తే మాత్రానికి ఆ సంబంధించిన పైసలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సపరేట్గా ఇస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు పని చేసిండ్రు, ఏం పని చేసిండ్రు, దాదాపుగా చాలా ఎకరాలు ఉంటుంది. 50కి పైగా ఎకరాలే ఉంటుంది జైలు. 50 ఎకరాలుగా పైగా ఉన్నటువంటి జైళ్ళల్లో వివిధ రకాలైనటువంటి పనులు, చిన్న వర్క్లు ఉంటాయి. కాబట్టి ఆ వర్క్లు ఏదైనా చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఏదైనా వర్క్ చేసుకుంటే వాళ్ళకు వచ్చిన పైసలను పెట్టి ఆడ ఏదైతే క్యాంటీన్ ఉందో, ఆ క్యాంటీన్ కూడా ఒక్కొక్క మనిషికి వారానికి 2 సార్లు అనుమతిస్తారు. అక్కడ మాత్రానికి అన్నీ దొరుకుతాయి, క్యాంటీన్లో మాత్రం అన్నీ దొరుకుతాయి. ఆ అమౌంట్ కూడా, పైసలు కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నట్టు కాకుండా, వాళ్ళు అక్కడ ఏదైతే పని చేస్తారో ఆ పనికి ఏదైతే పైసలు వస్తాయో ఆ పైసలు తీసుకుపోయి వారానికి 2 సార్లు ఆ క్యాంటీన్లో తీసుకొని మరి వాళ్ళకి ఇష్టమైంది తీసుకొని తింటారు. కాబట్టి దాదాపుగా తీహార్ జైల్లో ఇక అందరితో పాటు సమానంగానే కవిత కూడా యథావిధిగా ఉదయం కాలం, తర్వాత మధ్యాహ్నం, రాత్రి సపరేట్గా ఏం లేదు. ఆమెకి ఏదో సపరేట్గా వండి పెడతా ఉన్నారు, లేకపోతే బయట నుంచి తీసుకెళ్తా ఉన్నారు, ఇవన్నీ లేవు. కాబట్టి ఆ తీహార్ జైల్లో ఖచ్చితంగా కూడా అందరినో ట్రీట్ చేసినట్టు కవితను కూడా ట్రీట్ చేస్తూ ఉంది అనేటువంటి అంశం కూడా మనకు కనపడతా ఉంది. ఇక ఆమె బెయిల్ కోసం అప్లై చేసుకుంటా ఉంది. ఆమె బెయిల్ కోసం ఆమె తరపు లాయర్ వాదిస్తా ఉన్నాడు.
ఓ పక్కేమో ఏమో బయటికి వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుంది అని చెప్పి ఓ పక్క ఈడీ సిబిఐ కూడా ఈబీఐ సిబిఐ వాదనలు వినిపిస్తా ఉంది. ఈమె తరపు లాయర్ కూడా మరి ఇక బెయిల్ గురించి వెళ్ళి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాదోపవాదనలు వింటా ఉన్నారు. ప్రస్తుతానికైతే తీహార్ జైల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి తీహార్ జైల్లో ప్రస్తుతం అక్కడ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు 100 కోట్ల ఆరోపణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక ఆమె తీహార్ జైల్లో ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం.